Hello students, welcome to Augustine Sir's educational channel. ఈ వీడియోలో అనదర్ ఇంపార్టెంట్ geography previous year క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే which of the following is not among the condition ideal for inversion of temperature. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు అంటే ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ కి ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ కాదని అడిగారు. ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ ఏంటి? ఆపోజిట్ ఆఫ్ నార్మల్ ల్యాప్స్ రేట్ అంటే ఏంటి? యాజ్ వి అంటే మనం హైట్కి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇది ఎంత అంటే 6.5 degrees సెంటిగ్రేడ్ పర్ కిలోమీటర్. యాక్చువల్గా ఇది నార్మల్ ల్యాప్స్ రేట్. ఇన్వర్షన్ ల్యాప్స్ రేట్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ మనము హైట్కి వెళ్ళే కొద్దీ ఇక్కడ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. యాజ్ వీ మూవ్ అప్వర్డ్స్ టెంపరేచర్ ఆల్సో ఇంక్రీజెస్. ఇక్కడ నార్మల్ ల్యాప్స్ రేట్లో చూసుకున్నట్లయితే మనం హైట్కి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది లో అవుతుంది. కాబట్టి గ్రౌండ్ ఎలాగుంటుంది? హై టెంపరేచర్ ఉంటుంది ఈ నార్మల్ ల్యాప్స్ రేట్. ఇన్వర్షన్ టెంపరేచర్లో ఏమవుతుంది అంటే ఇక్కడ గ్రౌండ్లో లో టెంపరేచర్ ఉంటుంది, హైట్కి వెళ్ళే కొద్దీ హై టెంపరేచర్ అనేది ఉంటుంది. ఓకే, నార్మల్ ల్యాప్స్ రేట్లో యాజ్ వి మూవ్ అప్వర్డ్స్ టెంపరేచర్ డిక్రీజెస్. సో దట్ ఏంటి, గ్రౌండ్లో హై టెంపరేచర్ ఉంటుంది, ఆల్టిట్యూడ్లో లో టెంపరేచర్ అనేది ఉంటుంది. అది ఇన్వర్షన్లో మనకి లోవర్ ఎర్త్ సర్ఫేస్ పైన లో టెంపరేచర్ ఉంటుంది, హైట్కి వెళ్ళే కొద్దీ హై టెంపరేచర్ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఏ లాంగ్ వింటర్ నైట్ అంటే ఏంటి అంటే నైట్ అంతా వింటర్లో మనకి ఎలా ఉంటుంది, క్లైమేట్ కూల్గా ఉంటుంది కదా. కూల్గా ఉండేటప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఎర్త్ సర్ఫేస్ని కూల్ చేస్తుంది. అప్పర్ లేయర్స్తో కంపేర్ చేసేటప్పుడు లోవర్ లేయర్స్లో లో టెంపరేచర్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ద ఐడియల్ కండిషన్ ఫర్ ఇన్వర్షన్ టెంపరేచర్. సో దట్ ఇది ఇక్కడ మనకి ఏం అడిగారు, క్వశ్చన్లో నాట్ అడిగారు, కాబట్టి ఈ ఆప్షన్ అవ్వదు. నెక్స్ట్ క్లియర్ స్కైస్ ఉండేటప్పుడు ఆల్రెడీ వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఎర్త్ యూజువల్లీ టెరిస్ట్రియల్ రేడియేషన్ అనేది ఎమిట్ చేస్తూ ఉంటుంది. అది క్లియర్ స్కై ఉందనుకోండి, వెంటనే ఈ టెరిస్ట్రియల్ రేడియేషన్ అంతా ఇమీడియట్గా అప్పర్ లేయర్స్కి వెళ్ళిపోయి ఇక్కడ హై టెంపరేచర్ ఉంటుంది, ఇక్కడ లో టెంపరేచర్ ఉంటుంది. సో దట్ ఇట్ ఈస్ ఆల్సో ఐడియల్ కండిషన్ ఫర్ ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్. అండ్ స్టిల్ ఎయిర్ అంటే ఏంటి అంటే ఎయిర్ ఎటువంటి మూమెంటు లేకుండా ఉండటం అనమాట. ఎయిర్ ఎటువంటి మూమెంటు లేకుండా ఉండేటప్పుడు యాక్చువల్గా మనకి ఎయిర్ అనేది హై ప్రెజర్ టు లో ప్రెజర్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో దట్ మనకి ఏమవుతుంది అంటే ఎయిర్ అనేది ఎటువంటి మూమెంటు లేనటప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండదు. ఎప్పుడైనా స్టిల్ ఎయిర్ ఉండేటప్పుడు నార్మల్గా కూల్ ఎయిర్ అనేది నార్మల్గా కిందకి డిసెండ్ అవుతూ ఉంటుంది. సో దట్ మనకి ఎయిర్ ఇలా స్టిల్గా ఉండేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ అట్మాస్ఫియర్, ఆ సర్ఫేస్ అంతా కూడా కూల్గానే ఉంటుంది. సో దట్ ఇట్ ఈస్ ఆల్సో ఐడియల్ కండిషన్ ఫర్ ది ఇన్వర్షన్ టెంపరేచర్. నెక్స్ట్ ఈ ఆప్షన్ చూడండి, లో ఎయిర్ ప్రెజర్ నియర్ ది గ్రౌండ్ సర్ఫేస్. లో ఎయిర్ ప్రెజర్ ఎప్పుడు ఉంటుంది మనకు ఆల్రెడీ తెలుసు, ప్రెజర్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా డెఫినిషన్. ఓకే, ఏరియా ఎక్కువ ఉండేటప్పుడు లో ప్రెజర్ ఉంటుంది. ఈ రెండింటికి ఇన్వర్స్లీ రిలేషన్ ప్రపోర్షన్ ఉంది కాబట్టి ఏరియా ఎక్కువ ఉండేటప్పుడు ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది. ఏరియా ఎక్కువ ఉన్నది అంటే ఇట్ అకామిడేట్ మోర్ హీట్. ఎస్పెషల్లీ మనం ట్రాపికల్ క్లైమేట్లో చూసుకున్నట్లయితే ఈక్వేటర్లో లో ప్రెజర్ అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది. లో ప్రెజర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే హై టెంపరేచర్. లో ప్రెజర్ అంటే హై టెంపరేచర్. లో ప్రెజర్ రావాలి అంటే డెఫినెట్లీ ఇట్ నీడ్స్ 27 degrees సెంటిగ్రేడ్. సో దట్ లో ప్రెజర్ ఏదైతే ఉందో అక్కడ హై టెంపరేచర్ ఉంటుంది. టెంపరేచర్ అండ్ ప్రెజర్ కూడా ఇన్వర్స్లీ రిలేషన్లో ఉంటాయి. టెంపరేచర్ అండ్ ప్రెజర్ అనేది ఇన్వర్స్లీ రిలేషన్షిప్. ఇక్కడ లో ప్రెజర్ అంటున్నారు కాబట్టి హై టెంపరేచర్ ఉంటుంది. మనకి గ్రౌండ్ సర్ఫేస్ పైన హై టెంపరేచర్ అనేది ఏ కండిషను, నార్మల్ ల్యాప్స్ రేట్ కండిషన్. ఇక్కడ చూసాం కదా ఫస్ట్లో. సో దట్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ లోవర్ లేయర్స్లో హై టెంపరేచర్ ఉంటుంది, అప్పర్ లేయర్స్లో లోవర్ టెంపరేచర్ ఉంటుంది. ఇది నార్మల్ టెంపరేచర్కి కరెక్ట్. మిగిలిన 3 ఆప్షన్స్ కూడా దీస్ ఆర్ కండిషన్ ఫర్ ఇన్వర్షన్ టెంపరేచర్. కాబట్టి ఇక్కడ నాట్ అడిగారు కాబట్టి 3 ఆన్సర్స్ అవ్వవు. ఆప్షన్ డి ఇస్ ద ఓన్లీ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్.